ఎక్కడ ఏ ఏనుగు ఏ మొసలి పారబడి ప్రార్థన చేస్తుంది, ఏ ధ్రువుడు చిన్న పిల్లాడు ఏ సవతి తల్లి బాగుపడిందనే బాధతో వచ్చి పాపం గుడ్డ పెట్టుకుని నిలబడి ఒంటికాల మీద తపస్సు చేస్తున్నాడు, పిలుస్తాడు, వాడిని కాపాడకపోతే ఎలాగా? అంచేత ఇప్పుడు పిలిస్తే అప్పుడు నేను వెళ్ళాలి కదా. ఏ కుచేరుడు సంతానానికి తట్టుకోలేక బడి ఫీజులు కట్టలేక బట్టలు కొనలేక నానా యాతన పడుతూ ఉంటాడో వాడు నా భక్తుడైతే వాడిని నేను కాపాడాలి కదా. వాడు అర్ధరాత్రి అరిస్తే ఎలా వెడతాం? మనం పడుకుంటే వెళ్ళలేం, కూర్చుంటే వెళ్ళలేం. మరి ఆ పసిపిల్లలకి, ద్రౌపదీదేవి లాంటి ఆ పసిపిల్లలకి, ఆ కుచేరులకి, ఆ ధ్రువులకి, ఆ కృష్ణలకి, ఆ గజేంద్రులకి ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు కదా. నేను పడుకుంటే వెళ్ళడం ఆలస్యం అవుతుందేమో, లేవడానికి కూర్చున్నా కూడా ఆలస్యం అవుతుందేమో అని ఎప్పుడు 24 గంటలు 365 రోజులు కలి యుగాంతం వరకు నిలబడి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన మించిన దైవం ఉంటారా? ఇది మన దైవతత్వం, ఇది భగవత్తత్వం. భగవత్తత్వం అంటే